కొంచెం ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ కంటెంట్ కాన్సెప్ట్ ఏంటిది అంటే గోల్డ్ కొనాలా వద్దా. అందరికీ ఇదే డౌట్, గోల్డ్ కొనాలా వద్దా. గోల్డ్ మరి తగ్గుద్ది అని అంటారు. మరి తగ్గితే ఇంకా తగ్గుద్దా, లేదు పెరుగుద్దా, మరి పెరిగితే ఎట్లా. ఇవన్నీ అందరికీ రోజు వస్తున్నటువంటి ఆలోచనలు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మోడీ గారు గోల్డ్ మీద 1 సంవత్సరం పాటు కొనొద్దు అని ఒక సూచన ఇవ్వడం జరిగింది. దీంతో ఎవరికి అంటే ఈ గోల్డ్ కొనేవాళ్ళు అనుకోండి, అబ్జర్వ్ చేసేవాళ్ళు అనుకోండి, ఏంటిదనే చూద్దాం. అయితే ఇది అందరికీ ఒకటే రూల్ కాదు. తర్వాత ఈ నగలు ఎవరైతే గోల్డ్ కొనేవాళ్ళు ఆలోచించాలి. ఇన్వెస్ట్ చేస్తారా, దాని యొక్క ఇన్ఫర్మేషన్ వేరే. ఇప్పుడు నగలు కొనుక్కోదలుచుకుంటారు, లేదు పోర్ట్ఫోలియో అంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసి పోర్ట్ఫోలియో ప్రొటెక్షన్ చేసుకొని అసలేంటిది గోల్డ్ గురించి అనేది చూడాలి. తర్వాత గోల్డ్ సంపద, మనకి రాబోయే రోజుల్లో సంపద ఎలా పెరుగుతుంది అనేది చూడాలి. అసలు మళ్ళీ గోల్డ్ కొనొద్దు అని చెప్పేదానికి మోడీ గారు దాని గురించి ఏంటిది ఎకానమీ అన్నమాట, దాని గురించి తెలుసుకుందాం. అయితే మోడీ గారు కొంతకాలం బంగారం కొనుగోళ్ళు వాయిదా వేసుకోండి అని నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా పిలుపు ఇవ్వడం జరిగింది. దాంతో ఒక్కసారిగా ఈ కొనుగోళ్ళు ఆపాలని కొందరు, ఏడాది పాటు వాయిదా వేయాలని మరికొందరు చర్చలకు దిగడం జరిగింది. దాంతోపాటు కొంతమంది కొనాలా వద్దా అనే సందిగ్ధం కూడా జరిగింది. అయితే దీనికి బదులు SIP సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ETFలు మాత్రం ప్రాబ్లం లేదు, వాళ్ళు కూడా అయోమయంలో పట్టడం జరిగింది. అయితే ప్రధాని ఏదైతే పిలుపు మేరకు ఒక రకమైన కొనుగోలుదారులకి పూర్తిగా వస్తుంది, అదేంటో చూద్దాం. మరొక వర్గం కొనుగోలుదారులకు అంతగా సంబంధం ఉండకపోవచ్చు, కానీ చాలామందికి వాళ్ళు ఏ రకం అంటే రెండు రకాలు కొనుగోలుదారులో ఒక వర్గం ఇంకో వర్గం అని అనుకున్నాం, వాళ్ళు ఏ వర్గం అనేది తెలియదు, అది చూద్దాం. అయితే మనం బంగారం కొనాలో అమ్మాలో కంటిన్యూ చేయాలా, ఏం చేయాలో స్పష్టంగా తెలుసుకుందాం. ఇప్పుడు క్రూడ్ చమురు ఉంది, ముడి చమురు. ఈ దిగుమతుల కారణంగా విదేశీ మారక ద్రవ్యం ఏదైతే ఉందో దాని మీద ఒత్తిడి పెరుగుతుంది. దాంతో మోదీ గారు గత వారం బంగారం కొనుగోలు ఒక వాయిదా వేయాలని చెప్పడం జరిగింది. ఇది బాధ్యత గల పౌరులుగా సీరియస్గా తీసుకోవాలి మనం. అయితే దీంతోపాటు మన రూపాయి పతనం అవటం, ఈ పశ్చిమాసియాలో అస్థిర పరిస్థితి, పెరుగుతున్నటువంటి దిగుమతి బిల్లు, ఈ కారణాలతోటి ప్రధాని మోడీ గారు ప్రస్తావించడం జరిగింది. అయితే ఈ పిలుపుకి అందరూ ఒకే రకంగా స్పందించారు. అంటే కొంతమంది ఏంటిది గోల్డ్ విషయంలో సరదాగా కొనుక్కుందాం అనుకునేవాళ్ళు, ఆడంబరాల కోసం కొనుక్కునేవాళ్ళు, ఫ్యాషన్గా కొనుక్కునేవాళ్ళు, ఇంకో కొంతమంది అంటే ఒక విధమైనటువంటి ఇంట్రెస్ట్ తోటి కొనుక్కునేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఈ పూర్తిగా ఇది వర్తిస్తుంది అన్నమాట. అయితే పెట్టుబడి కోసం బంగారం కొనేవాళ్ళు ఆలోచించాలి, అది ఎలాగో చూద్దాము. ఇప్పుడు మోడీ గారు పిలుపు ఇవ్వడానికి అసలు అర్థం ఏమిటి? మన దేశంలో వినియోగించే బంగారం 99% పైగా దిగుమతుల ద్వారానే జరుగుతుంది. అయితే ఈ దేశంలో గణనీయమైనటువంటి స్థాయిలో బంగారం తవ్వకం లేదు మన దగ్గర. కానీ నగలు, నాణ్యాలు, అంటే గోల్డ్ బార్లు ఏ రూపంలో అయినా మనం కొనడానికి కానీ ఖర్చు చేసే ప్రతి రూపాయి డాలర్ల రూపంలోనే చేయాల్సి ఉంటుంది. అందుకని ఈ డాలర్లు చేసినప్పుడు ఏమవుతుంది, మనం దిగుమతుల్లోనే చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే మన దగ్గర ఉత్పత్తి లేదు కాబట్టి. ఈ డాలర్ మార్కంలో రూపాయి విలువ ఇప్పుడు 96 రూపాయలు దాటిపోయింది, ఆల్ టైంలోకి వచ్చింది ఇవాళ. అంటే ఇది ఒకవైపు ఏదైతే దిగుమతి బిల్లు పెరుగుతుందో బంగారం డిమాండ్ పెరగటం ఆర్థిక స్థితిని మరింత కఠినతరం చేస్తుంది. అయితే ఎందుకంటే బంగారం దిగుమతులకు ప్రభుత్వం డాలర్లోనే చెల్లిస్తుంది కాబట్టి డిమాండ్ పెరిగితే డాలర్లు భారీగా బయటకు వెళ్తాయి. దాంతో మన రూపాయి మీద ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడు రూపాయి బలహీన పడితే అప్పుడు కీలకమైనటువంటి అంటే ముడి చమురు అనుకోండి, బంగారం అనుకోండి, ఎలక్ట్రానిక్స్ యంత్రాలు అన్నీ కూడా ఖరీదుగా ఎక్కువైపోతాయి ధరలు. దాంతో ద్రవ్యోల్బణం పెరుగుద్ది. చివరికి సాధారణటువంటి మామూలు కుటుంబాలపైన ఆ ప్రభావం చూపిస్తుంది. అందుకనే ప్రధాని మోదీ గారు భావోద్వేగం కన్నా గణాంకాలకే మనం ప్రాధాన్యం ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. ఇక ఇది ఎవరి కోసం? ఈ పిలుపు ఏదైతే ఉందో అత్యంత ప్రభావం చూపించేది జ్యువెలరీ కొనుగోలుదారులు, అంటే మనం ఎవరైతే జ్యువెలరీ ఎక్కువ కొనుక్కుంటారో వాళ్ళ మీద ఉంటుంది. అయితే నగలు ఎందుకు అంటే నగల్లో బంగారం విలువతో పాటు
10-15% వరకు మేకింగ్ ఛార్జీలు జిఎస్టీనే ఉంటాయి. అయితే ఇవి తిరిగి రికవరీ రావు. అంటే ఒకసారి మనం కొంటే ఆ శాతం ఏదైతే ఉందో అది రాదు. అంటే మనం నగల్ని పెట్టుబడి పెట్టి భావించే వాళ్ళు కొనుగోలు చేసిన క్షణం నుంచే మన సంపద అంతకంటే ఎక్కువ అంచనా వేస్తారనమాట. కానీ నగలు అనేవి వినియోగం కోసమే. అవేమి మళ్ళీ మనం అమ్మటాలు కానీ ఈ మేకింగ్లు వేస్టేజ్లు రాకపోవటం కానీ ఇవన్నీ వినియోగం కోసం. అది పెట్టుబడి కాదు, అది ఓన్లీ కొనుక్కొని వస్తువుని అట్లా ఉంచుకుంటాం అంతే తప్ప అది పెట్టుబడి కాదు. అందుకనే ప్రధాని మోదీ గారు వీరిని ఉద్దేశించి చేసిందిగా మనం గమనించాలి. ఇది ఆర్నమెంట్స్ కొనేవాళ్ళు నగలు. అయితే ఈ బంగారం పని ఎట్లుంటుంది అంటే మనం ప్రధాన పిలుపు ఇవ్వటం జరిగింది. మన పోర్ట్ఫోలియోలో బంగారం అసలు ఏం పని చేస్తుందో ముందుగా అర్థం చేసుకోవాలి. ఎలా అంటే మనం బంగారంపై పెట్టుబడి పెడతాం అంటే మన పోర్ట్ఫోలియో 5-10% వరకు ఉండాలి. మన సొంత ఏదైతే సేవింగ్స్ వాటిల్లో 5-10% లేదు, మన క్యాపిటల్లో 5-10% వరకు అని ఉంచుకోవటం మంచిది అనేది పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు భావిస్తారు ఎక్కువ శాతం. అయితే అది సంపదని వేగంగా పెంచదు. గోల్డ్ ఒక రకమైన ఇన్సూరెన్స్ లాగా ఏదైనా అవసరం పడితే ఉపయోగపడుతుంది. అయితే ఈక్విటీలు కూడా దీర్ఘకాలంలో షేర్ మార్కెట్ అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి. అయితే డెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి షేర్ మార్కెట్లో. అవేంటిది? డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే మూలధనాన్ని కాపాడుతాయి, వడ్డీ కూడా వస్తాయి, 2 వస్తాయి. అంటే నీ ప్రిన్సిపల్ సేఫ్ ఉంచుతూ వడ్డీ వచ్చేదాన్ని డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు. అయితే బంగారం పని వేరు. మళ్ళీ ఈ రూపాయి బలహీనపడ్డప్పుడు, ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి పెరిగినప్పుడు బంగారం తన వాల్యూని నిలబెట్టుకుంటుంది అప్పుడు. అయితే ఇప్పుడు ఆ సమయం వచ్చిందనమాట. అయితే ఇతర పెట్టుబడిని కాపాడేది బంగారం. ఆ పరిస్థితులకి హెడ్జింగ్గా కూడా దీన్ని అలొకేషన్గా కూడా ఉంచుకోవడం జరుగుతుంది, ఇది బంగారాన్ని. అయితే ఈ బంగారం ఏదైతే ఉందో నగలు, ఈటీఎఫ్లు, సావరిన్ గోల్డ్ బాండ్స్ ఇవన్నీ ఏంటిదో చూద్దాం. సపోజ్ దిగుమతి చేసుకునేది బంగారం, ముడి సరుకు. అయితే వీళ్ళు ఏం చేస్తారు? జ్యువెలరీ వాళ్ళు బంగారం ముడి సరుకుని చేసుకొని ఆభరణాలు చేసి ఎక్స్పోర్ట్ చేస్తారు. అంటే వీళ్ళేంటి? గోల్డ్ బార్ను దిగుమతి చేసుకొని నగలుగా మారుస్తారు. అయితే గోల్డ్ ఈటీఎఫ్లు కానీ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏం చేస్తారు? ఫిజికల్ గోల్డ్ కొనాల్సి ఉంటుంది. కాబట్టి ఈ దిగుమతి భారంలో పెద్ద తేడా ఉండదు. ఏది ఈటీఎఫ్లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ వాటికి పెద్ద భారం ఉండదు. కాబట్టి మనము ఏదైతే దిగుమతుల్లో ఏదైతే వ్యయం ఖర్చు పెడతామో దాన్నే మనం చూసుకోవాలి. ఇప్పుడు గోల్డ్ ఈటీఎఫ్లు ఉన్నాయి. ఈ గోల్డ్ ఈటీఎఫ్లు ఏంటి? గోల్డ్ ఈటీఎఫ్లు ఉన్నాయి, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, గోల్డ్ మళ్ళీ ఇవి కూడా ఫిజికల్ గోల్డ్ మీదే ఆధారపడతాయి, దిగుమతుల మీదే. అయితే వీటి విషయంలో మేకింగ్ ఛార్జీలు ఉండవు, తర్వాత జిఎస్టీ ఉండదు. మళ్ళీ మనం అమ్ముకోవాలన్నా కూడా చాలా తేలిక. అంటే డిమాట్లో ఉంటాయి. పెరిగిందనుకోండి అమ్మేసుకుంటే వితిన్ 1 డేలో మన పైసలు మనకి ఖాతాకి జమ అయిపోతాయి. అంటే డిమాట్లోకి జమ అయిపోతాయి. మనం పేఅవుట్ పెట్టుకుంటే మన ఖాతాకు కూడా వచ్చేస్తాయి. ఇక తర్వాత ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఈ గోల్డ్ ఈటీఎఫ్లు అనుకోండి, మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, సావరిన్ గోల్డ్ బాండ్స్. ఇప్పుడు సావరిన్ గోల్డ్ బాండ్స్ లేవు, కానీ ఈ నగలను లెక్కలోకి తీసుకుంటే ఇవి వినియోగంలోకి వచ్చేది. అయితే మొత్తం పెట్టుబడుల్లో బంగారం ఎంత శాతం ఉందో చూసుకొని అది 5-10% మధ్యలో ఉంటే మనం ఏమీ పెద్ద ఇబ్బంది పడక్కర్లేదు. 5% కంటే తక్కువ ఉందనుకోండి, సమతుల్యత కోసం కొంత పెంచుకోవచ్చు. 10% దాటితే కొంత తగ్గించుకోవటం అనేది తగ్గించుకొని ఈక్విటీలోకి కానీ డెట్లోకి కానీ మారటం మంచిది. అయితే ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? మార్కెట్ ఏదైతే టైమింగ్స్ ఉంటాయో ఇవి పనిచేయవు. అంటే 3:30 దాకే మన మార్కెట్లు పనిచేస్తాయి, ఈటీఎఫ్లు కానీ అవన్నీ. అయితే నైట్ 11:30 దాకా మన మార్కెట్లు ఉంటాయి. అంటే కమోడిటీస్ మార్కెట్ అనుకోండి, ఇంటర్నేషనల్ మార్కెట్లు అయితే 22-23 గంటలు ఉంటుంది. అయితే ఇదంతా కూడా రీబ్యాలెన్స్ మాత్రమే చేస్తారనమాట. అయితే బంగారాన్ని ఇన్సూరెన్స్ లాగా చూసుకోవాలి. ఏదైనా అవసరమైనప్పుడు ఇమీడియట్గా మనకి ఎన్కాష్ చేసుకోవడానికి కానీ ఉపయోగపడుతుంది, కానీ ప్లెడ్జ్ కానీ లోన్ కానీ హైపోథికేషన్ కానీ పెట్టి చేసుకోవచ్చు. అందుకని ఎక్కువ శాతం గోల్డ్ని కొనుక్కునేది అదే ఉద్దేశం. అయితే బంగారంపై ఏదైతే పెట్టుబడి కూడా ఏదైతే పెరుగుతుందనుకోండి, ధర పెరిగినప్పుడు మనకు కూడా రిటర్న్స్ రావడం జరుగుతుంది. అయితే ప్రధాని పిలుపు ఏం చేసిండు? బంగారం వినియోగం కోసం కొనేవారి విషయంలో సరైందే, కానీ ముఖ్యంగా నగలు కొనేవారు మాత్రం సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే మేకింగ్ వేస్టేజ్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ ఈటీఎఫ్లు చేసుకోవాలనేది. అయితే ఇప్పటి నుంచైనా చూసుకోవాలి. మన దాంట్లో మన ఆస్తి విలువలో 5-10% కనుక గోల్డ్ అలొకేషన్ ఉంటే పెద్దగా ఏమి ఇబ్బంది లేదు. 10% పైన ఉంటే మాత్రం
కొంచెం తగ్గించుకోవాలి. 5% ఉంటే మీరు 10% వరకు సెట్ చేసుకోవాలనేది అనమాట. అయితే మొదటి నుంచి కూడా పెట్టుబడి ప్రణాళిక సరైనది అయితే దానికి మనం కట్టుబడి ఉండాలన్నట్టు. ఇప్పుడు పెద్దగా 1 సంవత్సరం పాటు పోస్ట్పోన్ చేసుకొని ఈటీఎఫ్లు కానీ, మన గోల్డ్ ఈటీఎఫ్లు కానీ, గోల్డ్ బీస్ కానీ అటువంటి వాటిలో డిజిటల్ అనమాట, డిజిటల్ ఇన్వెస్ట్ చేయడం ఏం కాదు, చేసుకోవచ్చు. ఇకపోతే ఈ చరిత్ర ఏం చెప్తుంది? 2013లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు కూడా తమ బాండ్ కొనుగోళ్లను తగ్గిస్తామని సంకేతాలు ఇవ్వడం జరిగింది. దాంతో రూపాయి సహా అనేక ఎమర్జెన్సీ మార్కెట్ కరెన్సీలు కూడా బలహీనపడటం జరిగింది ఆ టైంలో. తర్వాత 2020 కరోనా సంక్షోభం, 2022లో ఎనర్జీ క్రైసిస్ సమయంలో కూడా ఇదే జరిగింది. ప్రతి సందర్భంలో రూపాయి బలహీనపడ్డప్పుడల్లా ఈక్విటీలు కూడా నష్టపోతాయి, గోల్డ్ ధరలు మాత్రం పెరుగుతాయి. ఆ సమయంలో కొంత బంగారం కలిగి ఉన్న పోర్ట్ఫోలియోలు మాత్రం నిలబడతాయి. అంటే ఈ సంక్షోభం నుంచి బయటకు వస్తాయి. అంటే మొత్తం ఈక్విటీలో పెట్టిననుకోండి తగ్గిపోయింది, మొత్తం గోల్డ్లో పెట్టిననుకోండి తగ్గవచ్చు. అందుకని ఈక్విటీలో కొంత, గోల్డ్లో కొంత. ఈక్విటీలు మార్కెట్ తగ్గిపోయినప్పుడు గోల్డ్ కొంచెం పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి అప్పుడు అనమాట. అది గమనించాల్సింది ఏంటిదంటే, మనము ఇక బంగారం ఏదైతే ఉందో ధనవంతులను చేయడానికి కాకుండా, సంపద పెంచడానికి కాకుండా, మార్కెట్ కష్టకాలంలో మీ యొక్క ఆందోళన తగ్గించడానికి ఉపయోగపడుతుంది అనేది ఒక మెయిన్ అనమాట. అయితే మనం అందరూ ఏం చేయాలి, ఇక గోల్డ్ కొనాలా వద్దా అనేది 1 సంవత్సరం పాటు ఇప్పుడు ఏదైతే 5 నుంచి 10% ఉందో గోల్డ్ ఈటీఎఫ్లు కానీ, సిల్వర్ ఈటీఎఫ్లు కానీ ఇవి కొనుక్కోవటం సేఫ్, ఎందుకంటే డిజిటల్లో ఉంటుంది కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ, సెలవు.